హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తెలంగాణకు సంబంధించిన వారందరికీ కూడా ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక విన్నట్లయితే, సచివాలయంలోకి ఏపీ ఉద్యోగులు సెక్షన్ ఆఫీసర్లుగా 40 మంది, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా 20 మంది, ఏపీ స్థానికత ఇప్పటి వరకు వేరువేరు కారణాలతో తెలంగాణకు వస్తున్న మరో 1800 మంది ఉద్యోగులు, ఏపీ స్థానికత కలిగిన నాన్ లోకల్ కోటాలో తెలంగాణలో ఉద్యోగం పొందిన 1300 మంది ఏపీకి జగన్ హయాంలో నిరాకరించిన అప్పటి సీఎం కేసీఆర్ తాజాగా సీఎం రేవంత్ ముందు ఫైల్ పెట్టిన సిఎస్. ఇక చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడిపోయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అవతరించి 10 ఏళ్లు గడిచింది. విభజన చట్టంలో 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని అంగీకారం గడుపుడు కూడా కాలం చెల్లించింది. కానీ ఏపీ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్రంలో తిష్ట వేసుకున్న మాత్రం ఇక ఆగడం లేదన్నమాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ నగరంలో తిష్టవేసిన సీమాంధ్ర ఉద్యోగులకు తాజాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇక సిద్ధించిన 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణ సచివాలయంలోకి వస్తున్నారని చెప్పడం జరిగిందనమాట.